హాయ్ అండి. నేను మీ కిరణ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు, బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈవినింగ్స్ అనేవి ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద డే. ఎందుకు అంటే మార్నింగ్ అంతా కూడా మనం ఎంత బిజీగా అంత రష్ అవర్స్లో పనులు చేసుకుంటూ ఉన్నా కూడా కొంచెం చిల్ అవ్వడానికి టైం దొరికేది మనకి ఈవినింగే. నాకైతే ఈవినింగ్స్ ఇలా మొక్కలకి నీళ్లు పోస్తూ ఉండడం అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమైన పని. మార్నింగ్ అంతా కూడా అంటే రష్గా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఈవినింగ్ అనేది అంత బిజీ అండ్ రష్ వర్క్ అనేది ఉండదు. ఈవినింగ్ కొంచెం మనకంటూ కొంచెం టైం స్పెండ్ చేసుకొని పిల్లల్ని చదివించుకొని ఇంకా నైట్ డిన్నర్ లైట్గానే చేస్తాం కాబట్టి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టుగా అనుకుంటాను. సో నా ఈవినింగ్ రొటీన్లో ఇదొక ఇంపార్టెంట్ అండ్ నాకు ఎంతో ఇష్టమైన టైమ్ మొక్కలకి నీళ్లు పోయడం అనేది. ఐ లవ్ స్పెండింగ్ టైమ్ హియర్. ఎందుకంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. అప్పుడు లైక్ ఇలా మొక్కలకి పూలు ఎన్ని పూస్తున్నాయి, నా సక్లెంట్స్ ఎలా ఉన్నాయి, నా ప్లాంట్స్ ఎలా ఉన్నాయి అనేవి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూసుకునే టైం కదా. సో నాకైతే ఇక్కడ ఫ్యూ క్వైట్ మూమెంట్స్ స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ఇష్టం అనమాట. సో ఇలా వాటరింగ్ చేస్తూ అనుకుంటూ ఉంటాను, గివింగ్ దెమ్ అ లిటిల్ లవ్ ఆఫ్టర్ అ లాంగ్ డే అని చెప్పి. సో కొంచెం వాళ్ళకి మనం పిల్లలకి ఎలా ప్యాంపర్ చేస్తామో అలానే మొక్కలు కూడా నేను ప్యాంపర్ చేసుకుంటూ ఉంటాను. సో ఇదైతే మా గార్డెన్. సో కొన్ని నేను పెంచుకుంటున్న మొక్కలు, ఈ బంతి మొక్కలు కానీ ఇవన్నీ కూడా మావే. సో అండ్ ఈ మందార చెట్లు ఆల్రెడీ ఉన్నవే ముందు నుంచి కూడా. సో వాటిని కూడా మనం ఇంకా పెంచుకుంటూ ఉంటున్నాం అనమాట. ట్రిమ్ చేస్తూ ఉంటాం ఎప్పటికప్పుడు. సో ఇలా వాటరింగ్ చేస్తూ ఉంటాను. ఈవినింగ్స్ అనేవి నా ఈవినింగ్ రొటీన్లో ఇదొక పార్ట్. ఈవినింగ్ మొక్కలకి నీళ్ళు పోయగానే వాటికి ఎంత ఎనర్జీ వస్తుందో తెలియదు కానీ నా ఎనర్జీ లెవెల్స్ కాస్త బూస్టప్ అయిపోతాయి అనమాట. సో ఇలా మొక్కలకి నీళ్ళు పోసి ముగ్గులు కూడా వేసేసుకుంటాను. వర్క్ అంతా ఫినిష్ చేసి ఇంట్లోకి వచ్చాను. వచ్చి ఈవినింగ్ స్నాక్స్కి ఏం చేయాలి అని అడిగితే మా పిల్లలకి ఎప్పుడో రీసెంట్ టైమ్స్లో కప్ కేక్స్ చేసున్నా అనమాట. సో అవి చేయండి ఇవాళ ఈవినింగ్ స్నాక్స్కి అని అన్నారు. సో నేనైతే ఇప్పుడు కప్ కేక్స్ చేయడానికి కిచెన్లోకి వచ్చేసాను. వీటి కోసం నేను సిలికాన్ మౌల్డ్స్ తీసుకున్నాను అనమాట. నేనైతే ఎటువంటి షుగర్ యూస్ చేయకుండా, బెల్లం వాడకుండా, నో షుగర్ నో జాగ్రీ వాడకుండా నేనైతే ఈరోజు హెల్తీగా మఫిన్స్ అనేవి రెడీ చేద్దాం అనుకుంటున్నాను. మఫిన్స్, కప్ కేక్స్ ఇవన్నీ ఒకటే. సో దీనికోసం అయితే నేను ఓట్స్ తీసుకున్నాను. ఫస్ట్గా 1 కప్ ఆఫ్ ఓట్స్. కావాల్సిన ఐటమ్స్ చెప్తున్నాను. ఓట్స్, కోకో పౌడర్ అండ్ అలానే నేను ఇక్కడ షుగర్ అండ్ బెల్లంకి రీప్లేస్మెంట్గా నేను డేట్ సిరప్ని యూస్ చేస్తున్నాను. అండ్ అలాగే మనకు కావాల్సింది బేకింగ్ పౌడర్ అండ్ వెనిలా ఎసెన్స్ అండ్ కొంచెం గార్నిషింగ్కి చాకో చిప్స్ తీసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ఒక మిక్సింగ్, చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది. జస్ట్ బేక్ అవ్వడానికే మనకు టైం పడుతుంది. అది కూడా 30 minutes టైం పడుతుంది. ముందుగా మనం బ్యాటర్ రెడీ చేసేసుకొని పెట్టేసుకొని ప్రీహీట్ ఓవెన్, మనం ఈ బ్యాటర్ ఎప్పుడైతే రెడీ చేసుకుంటున్నామో అప్పుడే మనం ఓవెన్ని కూడా ప్రీహీట్ చేసేసుకుంటే చాలా క్విక్గా అయిపోతుంది. సో నేను 1 కప్ ఆఫ్ ఓట్స్ తీసుకున్నాను కదా, 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ అండ్ కొంచెం పించ్ ఆఫ్ లైక్ పించ్ అనే కాఫీ పౌడర్ తీసుకున్నాను. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది చాక్లెట్ ఫ్లేవర్ మఫిన్స్కి. అండ్ అలానే మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చు, లేదంటే బటర్ యూస్ చేయొచ్చు. లేదు ఈ రెండు లేవు అంటే గీ కూడా యూస్ చేయొచ్చును. సో దాని తర్వాత వెనిలా ఎసెన్స్ అండ్ ఇలాగే 1/2 కప్ ఆఫ్ మిల్క్ వేసేసి దీన్ని కేక్ బ్యాటర్ వచ్చేలాగా మనం బ్లెండ్ చేసుకోవాలి బాగా. అండ్ ఇందులోనే నేను డేట్ సిరప్ని కూడా యూజ్ చేసేస్తున్నాను. సో మీ టేస్ట్కి తగినట్టుగా చూసుకుంటూ వేసుకోవాలి ఈ డేట్ సిరప్ అనేది. కొంతమందికి ఎక్కువ స్వీట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి తక్కువ స్వీట్ ఇష్టం ఉంటుంది. అండ్ కోకో పౌడర్ వేస్తాం కదా, సో దానివల్ల ఏమైనా కొంచెం చేదులా అనిపిస్తే దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు వేసుకోవాలి ఈ డేట్ సిరప్ అనేది. అందుకని నేను ఫస్ట్ కొంచెమే వేసాను, 2 స్పూన్స్ వేసి బ్లెండ్ చేసుకున్నాను. ఇంకా నాకు లంప్స్ కనిపిస్తున్నాయి కదా, సో ఈ లంప్స్ కనిపిస్తున్నాయి కాబట్టి ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకొని ఇంకా ఈ స్టేజ్లోనే మనం టేస్ట్ అనేది చూసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చును డేట్ సిరప్. అండ్ బేకింగ్ పౌడర్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసాను అంతే. సో ఇవన్నీ వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా బ్లెండ్ చేసుకుందాం. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ లంప్స్ ఉన్నాయి కదా, కావాలి అనుకుంటే మనం ఫస్టే ఓన్లీ ఓట్స్నే బ్లెండ్ చేసేసుకోవచ్చు. ఓట్స్ అండ్ కోకో పౌడర్ని కలిపి కూడా బ్లెండ్ చేసుకొని తర్వాత ఇవన్నీ కూడా బౌల్లోకి వేసుకొని కూడా బ్యాటర్ని రెడీ చేసుకోవచ్చును. బట్ ఎలా అయినా ఓకే, మీకు ఎలా కన్వీనియంట్ అయితే అలాగా చేసుకోవచ్చును. సో ఇప్పుడైతే నేను మఫిన్స్ని గ్రీస్ చేసేస్తున్నాను. ఆలివ్ ఆయిల్తోనే నేను గ్రీస్ చేస్తున్నాను సిలికాన్ మౌల్డ్స్ని.
సో ఈ లోపల ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను. సో బ్యాటర్ రెడీ చేసుకున్న దాన్ని ఇందులో వేసుకోవడమే. ఈ సిలికాన్ మౌల్డ్స్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే చాలా ఈజీగా మనకి డిమోల్డ్ అయిపోతాయి. చాలా బాగా అనిపిస్తుంది. సో క్లీనింగ్కి కూడా చాలా ఈజీ, చాలా బాగా అనిపిస్తుంది అనమాట ఈ సిలికాన్ మౌల్డ్స్ వల్ల. సో ఆఫ్టర్ దిస్ ఇలా కొంచెం ట్యాప్ చేసుకోవాలి. ఎక్కడైనా మధ్యలో ఎయిర్ బబుల్స్ ఉంటే కనుక అవి ఫిల్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత దీనిపైన నేను చోకో చిప్స్తో గార్నిష్ చేసుకున్నాను. మా పిల్లలకైతే ఇవి ఎంత నచ్చాయంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళని కూడా తినొచ్చు. ఇవి హెల్దీగా మనం రెడీ చేసుకుంటున్నాం. హోమ్ మేడ్ ఫుడ్ ఎప్పుడైనా హోమ్ మేడ్ ఫుడ్డే కదా. సో నేను చెప్పాను కదా ఓవెన్ని ప్రీహీట్ చేసి పెట్టుకుంటున్నాను అని. ఇప్పుడు మనం బేకింగ్ ట్రే ఏదైతే ట్రే ఉందో ఆ ట్రేని దీంట్లోకి ప్లేస్ చేసేద్దాం. పెట్టుకొని 180 degreesలో 30 minutes బేక్ అయితే చాలు. మనకు తెలుస్తూ ఉంటుంది. సో పైన క్రాక్స్ అనేవి వస్తాయన్నమాట. క్రాక్స్ వస్తున్నాయి అంటే అప్పుడే ఇంకా బేక్ అయిపోయినట్టు మనకు అర్థమైపోతుంది. సో ఎందుకైనా మంచిదని చెప్పి మనం ఒక టూత్పిక్ తీసుకొని దాన్ని గుచ్చి చూస్తే తెలుస్తుంది అనమాట. దానికి ఏమీ అంటుకోకపోతే పర్ఫెక్ట్లీ బేక్డ్ అని చెప్పి. సో ఈ కప్ కేక్స్ అయితే బేక్ అవుతున్నంత సేపు కూడా ఇల్లంతా మంచి స్మెల్ అనమాట. ఫీల్ సో గుడ్. మా పిల్లలు అయితే అయిపోయా అని కూడా అడుగుతున్నారు. చూడండి ఇక్కడ మనకి ఇలా క్రాక్స్ అనేవి వచ్చినాయి కదా, క్రాక్స్ వచ్చాయి కదా అని మనం తీసేయకూడదు. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇంకా కొంచెం లైట్గా అవ్వాలన్నమాట. కొన్ని ఫినిష్ అయిపోయినాయి, ఇంకొంచెం అంటుకుంది కదా. సో మళ్ళీ నేను బేక్ చేశాను ఒక 5 minutesకి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. సో ఇవైతే పర్ఫెక్ట్గా బేక్ అయినాయి అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకి ట్రై చేస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది ఈ మఫిన్స్ అనేవి. సో నేను ఓన్లీ యూస్ చేసింది ఓట్స్, కోకో పౌడర్ అండ్ డేట్ సిరపే వాడాను. ఇందులో ఎటువంటి లైక్ ఏంటి పంచదార కానీ బెల్లం కానీ ఏమీ యూస్ చేయలేదు. సో మనం కావాలంటే ఒరిజినల్ డేట్స్తో కూడా మనం చేసుకోవచ్చు, ఆరెల్స్ బనానాతో కూడా చేసుకోవచ్చు. న్యాచురల్ స్వీట్స్ కదా అవన్నీ కూడా. సో వీడియో కనుక హోప్ మీ అందరికీ కూడా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే కొత్త వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ మనం చూడొచ్చును ఎంత పర్ఫెక్ట్గా బేక్ అయినాయో. చాలా సాఫ్ట్గా చాలా స్పంజీగా ఉన్నాయన్నమాట. చాలా అంటే చాలా నచ్చినాయి. మా పిల్లలకే కాదు మా హస్బెండ్ కూడా నచ్చింది. నాకైతే వేడివేడిగా తినడం అనేది చాలా ఇష్టం అనమాట. సో ఈవినింగ్ టీ టైంతో కూడా మనం ఎంజాయ్ చేయొచ్చు వీటిల్ని. కప్ కేక్స్ అనేవి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూడండి. సో ఎప్పుడెప్పుడు ఇస్తానా అని, ఆ స్మెల్కి అయితే అయిపోయిందా అని అస్తమానం కిచెన్లోకి వచ్చి అడుగుతూనే ఉన్నారు. సో వీడు వేడివేడి తీసేసుకున్నాడు, నోరు కాలుతుందని చెప్తున్నా కూడా. బట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా మంచి మంచి రెసిపీస్తో మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను తొందరలోనే. సో థ్యాంక్ యూ. కీప్ ఆన్ వాచింగ్ కిరణ్స్ హోమ్ మేకర్ డైరీస్. ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ ట్రూ. సో ఇంకా డీటెయిల్డ్గా డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఏ ఇంగ్రీడియంట్స్ యూస్ చేశాను అనేది. సో చాలా బాగున్నాయి. టేస్ట్ అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్. See you soon in the next vlog. Bye bye. చెప్పాను కదా నేనైతే వేడివేడిగానే తింటాను. నాకు వేడివేడిగా తినడం ఇష్టం. ఇలాంటి మఫిన్స్ కానీ కేక్స్ కానీ అంటే చల్లగా అయ్యాకే డిమోల్డ్ చేస్తాము, బట్ గోరువెచ్చగా ఉన్నప్పుడే నేను తినేస్తాను. నాకు చాలా ఇష్టం అలాగా ఎంజాయ్ చేయడం అంటే.